ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగడం లేదన్నారు ఆమె తల్లి పార్వతి. ప్రతిపక్షంలో పోరాటం చేసిన వారు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను, ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. మీరు న్యాయం చేయలేరా?